నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం అయితే కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే కోడ్ అమల్లో లేని జిల్లాలో మాత్రం అమలు చేయాలి. జనవరి 26వ తారీఖున ప్రారంభించినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త రేషన్ కార్డు పంపిణీ ఆగిపోయింది. ఇకపై ఎక్కడైతే కోడ్ అమల్లో లేదో ఆ యొక్క ప్రాంతాల్లో తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డుల జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఇక ఈ స్కీము ప్రారంభానికి అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 1వ తారీఖున ఒకే రోజు 1,00,000 రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నట్టు కూడా అధికార వర్గాలు అయితే తెలిపాయి. ప్రధానంగా ఏదైతే ఎన్నికలు లేని ప్రాంతాలు ఉన్నాయో హైదరాబాద్, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్, అలాగే ఉమ్మడి రంగారెడ్డి ప్రాంతాల్లో మాత్రం 1,00,000 రేషన్ కార్డులు అందజేయడానికి అయితే అన్ని రకాలుగా అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వివరాలను కూడా అధికార వర్గాలు ఇచ్చాయి. ఇక హైదరాబాద్లో 285, వికారాబాద్ జిల్లాలో 22,000, నాగర్ కర్నూలు జిల్లాలో 15,000, నారాయణపేట జిల్లాలో 12,000, వనపర్తి జిల్లాలో 6,000, మహబూబ్నగర్ జిల్లాలో 13,000, గద్వాల్ జిల్లాలో 13,000, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 6,000, రంగారెడ్డి జిల్లాలో 24,000 చొప్పున 1,00,000 కార్డులు ఇవ్వనున్నారు. అంటే ఒకే రోజు, అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం లేకపోవడంతో, ఇక్కడ కోడ్కు ఎలాంటి సంబంధం లేకపోవడంతో లబ్ధిదారులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. వాళ్లకు ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇక అన్ని రకాలుగా సిద్ధం చేయాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఎన్నికలు పూర్తయిన తర్వాత, అంటే మార్చి 8 తర్వాత మిగతా 7 జిల్లాల్లో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఇక డిజైన్ విషయంలో కానీ, పంపిణీ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ఇప్పటికే అధికారులు కూడా ఒక ఫైనల్ క్లారిటీకి వచ్చారు. ఏటీఎం కార్డు సైజులోనైనా లేకపోతే పోస్ట్ కార్డు సైజులోనైనా కొత్త స్టైల్లో మాత్రం డిజిటల్ కార్డు అయితే ఈసారి ఏర్పాటు చేయడానికి, స్మార్ట్ సైజులో ఉంచడానికి మాత్రం ఈసారి అయితే అధికారులు అయితే సమాయత్తమయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. యాక్చువల్గా జనవరి 20వ తారీఖున ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ సంబంధించిన స్కీమ్ ప్రారంభమైంది. అప్పుడే 16,900 లబ్ధిదారులను కూడా మంజూరు చేయడానికి కూడా ఎంపిక చేశారు. కొన్ని విమర్శలు రావడం, అలాగే ఎన్నికల కోడ్ రావడం, పక్క ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ రావడం, మా పరిస్థితి అని రావడం, ఆ తర్వాత కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇక ఈ ఒక పంపిణీ ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్నికల పనిలో భాగంగా ఇటు రాజకీయ పార్టీలు కూడా బిజీగా అయిపోయాయి, మిగతా కార్యక్రమంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో ఇక ఎన్నికలు ముగిసే సమయం వచ్చింది. మిగతా జిల్లాల్లో కూడా చాలామంది కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త కార్డులు ఇవ్వడానికైతే సిద్ధమవుతుంది. మొత్తంగా ఇప్పటివరకు లబ్ధిదారుగా లెక్క కనుక చూస్తే మాత్రం తెలంగాణలో 95 లక్షల కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా 2,80,00,000 మంది లబ్ధిదారులు అయితే ఇప్పటివరకు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన, అంటే వివిధ మార్గాల ద్వారా, ఒకటి ఈ ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా, మీ సేవా దరఖాస్తుల ద్వారా, అలాగే కులగణన నేపథ్యంలో, ఈ సమగ్ర సర్వే నేపథ్యంలో కూడా వచ్చిన దరఖాస్తులు, అక్కడ వివరాల నేపథ్యంలో మాత్రం చాలా దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం మరో 6 లక్షల మందికి మాత్రం కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ 6 లక్షల కార్డుల ద్వారా దాదాపు సుమారు ఒక 20 లక్షల మందికి అయితే లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అంటే సుమారుగా మొత్తంగా, అంటే కొత్త రేషన్ కార్డులు పాతవి కలిపి కూడా లబ్ధిదారుల కనుక సంఖ్య కనుక చూస్తే మాత్రం 3 కోట్లకు చేరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుమారు 1,00,000 రేషన్ కార్డులు కూడా మొత్తంగా పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోని వారు ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క స్కీమ్ నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం మీ సేవలో కూడా ఈ అవకాశం ఉంది. 50 రూపాయలు పేమెంట్ చేస్తే అక్కడ మీ సేవ ద్వారా కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక రెఫరల్ కోడ్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ రెఫరల్ కోడ్ ద్వారా కూడా ఏమైంది, దీని స్టేటస్ ఏంది, ఒకవేళ అర్హులా అనర్హుల విషయం కూడా వస్తుంది ఆ కోడ్ ద్వారా. ఆ కోడ్ కూడా తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఇలా మొత్తంగా ఈ రేషన్ కార్డుల పంపిణీ విషయం మాత్రం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇంకెప్పుడు ఇస్తారు, గతంలో హామీ ఇచ్చారు, ఇదిగో ఇదిగో అని ప్రకటనలు చేస్తున్నారు, కానీ కొత్త కార్డులు ఎందుకు ఇవ్వట్లేరని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు ఎన్నికల కోడ్ రావడం, సరైన డిజైన్ విషయంలో కూడా క్లారిటీ రాకపోవడం, వివిధ కారణాల వల్ల కూడా
రేషన్ కార్డుల పంపిణీ అయితే ఆగిపోయింది. గత 10 ఏళ్ళుగా అంటే బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కార్డు కూడా అప్పుడు మంజూరు చేయలేదు. సో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చాలామంది కూడా ఈ 10 ఏళ్ల కాలంలో కూడా చాలామంది కూడా పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కూడా పుట్టారు. కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. రేషన్ కార్డు లేకుంటే మాత్రం ప్రభుత్వ పథకాల్లో అర్హులుగా అయ్యే అవకాశం ఉండదు. ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా దాదాపు కూడా రేషన్ కార్డే గుర్తింపు కావడంతో అది లేకపోవడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు కూడా చాలా వరకు మాత్రం ఈ యొక్క ప్రభుత్వ ఫలాలని పొందలేకపోయాయి. చాలా వరకు కూడా చాలామంది కూడా నష్టపోయే పరిస్థితి కనిపించింది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే మాత్రం వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డుల మంజూరు ఉంటుందని కాంగ్రెస్ అయితే చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఏర్పాటు కూడా సిద్ధం చేసింది. ఇక దరఖాస్తులు తీసుకోవడం, వివిధ మార్గాల ద్వారా మాత్రం దరఖాస్తులు తీసుకున్నది. ఇక చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో జనవరి 26వ తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది. ఇక పెద్ద ఎత్తున డిమాండ్ అవుతుంది. చాలామంది కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు కొత్త పథకం కోసం. ఈ యొక్క పథకం కోసం మాత్రం ఎట్టకేలకైతే ఒక ఫైనల్ ముగింపు అయితే ఇచ్చింది తెలంగాణ సర్కార్. అయితే మాత్రం మార్చి 1 నుండి మాత్రం ఏదైతే ఎన్నికలు లేని జిల్లాల్లో ప్రారంభించబోతుంది. అలాగే మార్చి 8 తర్వాత మాత్రం మిగతా జిల్లాల్లో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉండబోతుంది. 6 లక్షల కొత్త కార్డులు అయితే ఈసారి ఇవ్వబోతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. మరి చూడాలి, లబ్ధిదారులు ఇంకా కాస్త పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిరంతర ప్రక్రియ కావడంతో ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని కూడా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. అనుకున్న దానికంటే ఎక్కువ అవుతున్నది. మరోవైపు ఈసారి రేషన్ కేంద్రాల్లో మాత్రం సన్నబియ్యం పంపిణీ జరగబోతున్నది. ఈ సన్నబియ్యం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు బయట. ఎందుకంటే సన్నబియ్యానికి ధర పెరిగిపోయింది. దాదాపు 50 నుండి పైనే ఎక్కువ రేటు ఉండడంతో కూడా సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో రేషన్ కేంద్రాల్లో మాత్రం ఈసారి సన్నబియ్యం పంపిణీ ఇవ్వనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క స్కీమ్కు చాలా ప్రాధాన్యత కూడా ఈసారి ఉన్నది. ప్రభుత్వం కూడా లాంఛనంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించి మాత్రం ఇక ముందస్తుగా చర్యలు తీసుకోబోతుంది. ఇక మార్చి 1వ తారీఖు ఏదైతే ఎన్నికలు లేని కోడ్ అమల్లోని జిల్లాలో ప్రారంభం కాబోతుంది. మార్చి 8 తర్వాత మాత్రం మిగతా జిల్లాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉండబోతుంది. లబ్ధిదారుల ఎంపిక కూడా ఉండబోతుంది. త్వరలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు రేషన్ ఫలాలు పొందడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నాహాలు సిద్ధం చేస్తుంది.